వెల్కమ్ టు వార్త నేను దేవా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు మాత్రం నిండుకొండలా మారాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా హుస్సేన్ సాగర్ నుంచి కూడా అటువైపు వరద నీటి మట్టం పెరగడంతో గేట్లు దించి మరీ మూసీ రివర్లోకి వర్షపు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ముసారంబ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అటువైపు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా అంటే ప్రవాహం చాలా ఉధృతిగా ఉందనే చెప్పాలి. మరోవైపు ముసారంబ బ్రిడ్జ్ పై కొంత మరమ్మతుల పనులు చేస్తున్నప్పటికీ కూడా అటువైపు వర్షపు నీటితో పాటు చెత్త చెదారం కొట్టుకొచ్చి ఇక్కడ ఆగటంతో ఇటువైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటువైపు రాకపోకలు కూడా నిలిపివేశారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రవాహం చాలా ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది ఇరువురు కూడా ఇక్కడ మరమ్మతు పనులు అయితే చేపట్టారు. హిమాయత్ సాగర్ నుంచి భారీ మొత్తంలో నీటికి కిందకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. ఇక పైనుంచి వరదతో పాటు వచ్చిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఈ ముసారాబాగ్ వంతెన వద్ద అయితే మాత్రం అడ్డం పడి మరి నదీ ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఈ నేపథ్యంలో చాదర్ఘాట్ ముసారాబాగ్లోని శంకర్ నగర్, మూసానగర్, రసూల్పురా తదితర బస్తీల్లో వరద అయితే పోటెత్తింది. అలాగే హైడ్రా రంగంలోకి దిగి ముసారాబాగ్ వంతెన వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు కూడా ఇప్పటికే చేపట్టినట్టు మనకు విజువల్స్లో కనబడుతుంది. మరోవైపు గుర్రపు డెక్కతో పాటు గడ్డి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. ఇక 2 జేసీబీలతో పాటు టిప్పర్లను కూడా అక్కడే ఉంచి చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. మరోవైపు వరద ప్రవాహం కూడా అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరద కూడా సాఫీగా అయితే ముందుకు సాగుతుంది. ఇక హైడ్రా ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ నేతృత్వంలో డిఆర్ఎఫ్ మెట్ బృందాలు జిహెచ్ఎంసి ఈ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యాయి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ముసారాబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. అంటే ఎగువ నుంచి దిగువ ప్రాంతాలు అటువైపు అంబర్పేటకు వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ ఒక ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఈ బ్రిడ్జిపై మరమ్మతు పనులు అయితే చేపట్టారు. అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా మూసీ ప్రవాహం పెరిగిందనే చెప్పాలి. అదేవిధంగా అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లోని అటువైపు ప్రజలను అయితే మాత్రం ఇప్పటికే మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, మరోవైపు చూసుకున్నట్లయితే హైడ్రా సిబ్బంది ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ముసారాబాగ్ బ్రిడ్జ్ వద్ద అయితే మాత్రం ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటువైపు హైడ్రా సిబ్బంది, మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే వాళ్ళు ఒక పర్యవేక్షణ పనులు అయితే చేపట్టారు. అదేవిధంగా అంటే భారీగా వరద ఉధృతి మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో భారీగా వరద ఉధృతి అయితే మాత్రం అంటే గంటకు పెరుగుతుంది. 2 జలాశయాలు నిండు కొండలా మారడంతో అటువైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని వరద అయితే మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పాలి. ఈ వరద నీటిలో అటువైపు చెత్త చెదారంతో పాటు అంటే చాలా వాటికి వ్యర్థాలు కూడా వచ్చి ముసారాబాగ్ బ్రిడ్జ్ వద్ద అయితే మాత్రం ఆగిపోయాం. మనం మరి క్లోజప్లో చూసుకున్నట్లయితే అటువైపు అంటే బ్రిడ్జ్ కడుతున్న నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ చాలా దెబ్బతిందనే చెప్పాలి. ఒకవైపు వర్షపు నీటితో పాటు అటువైపు వరద కూడా ప్రవాహంగా అంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా సిబ్బంది వీరిరువురు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పనులు చేపట్టారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను కూడా అటువైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడనున్నాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే రోజు అంటే గంటకు మరీ ముఖ్యంగా గంటకు కూడా ఈ ప్రవాహం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే అంటే ఈ పరివాహక ప్రాంతాల్లోని చుట్టుపక్కల ప్రజలు కూడా ఇప్పటికే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వరద అంటే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 జంటశాలలోని వాటర్ను కూడా మూసీ రివర్లోకి వదిలారు. దీంతో ఈ మూసీకి చాలా వరద పోటెత్తిందనే చెప్పాలి. అంటే గంగమ్మ పరవళ్ళు తొక్కుతున్నట్లు మనకు విజువల్స్లో చూసుకున్నట్లయితే వర్షపు నీరు వరద గంటకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. మరీ ముఖ్యంగా ముసారాబాగ్ బ్రిడ్జ్ అయితే చాలా వాటికి దెబ్బతిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బందితో పాటు కొంతమంది మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే దీని మీద రాకపోకలు కూడా ఇప్పటికే నిలిపివేశారు. మరోవైపు ఈ చెత్త చెదారం అడ్డుపడి అంటే ముసారాబాగ్ బ్రిడ్జి పైనుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్న సందర్భాలు కూడా మనం చూసాము. అంటే రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే
రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడనున్నాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే దాదాపు 3 జిల్లాల్లో అటువైపు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అయితే ఆదివారం రాత్రి నమోదైంది. మరి రాబోయే రోజుల్లో దాదాపు 4 జిల్లాల పాటు కూడా అత్యధికంగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా అక్కడక్కడ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద అయితే మాత్రం గంట గంటకు ఉధృతి అయితే ప్రవహిస్తుంది. అంటే అటువైపు హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద అయితే మాత్రం మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే ఆ వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్త చెదారాన్ని తీసివేస్తూ ఈ చుట్టుపక్కల ముసి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్రత అయితే మాత్రం కట్టుదిట్టం చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. కార్తీక్ తో దేవా, వార్తా, హైదరాబాద్.